రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. 3 అంశాలను ప్రస్తావించారు. లోక్సభ సీట్ల పెంపు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీట్ల పెంపును డీలిమిటేషన్ తో ముడిపెట్టడం సరికాదని ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. 3 అంశాలను ప్రస్తావించారు. లోక్సభ సీట్ల పెంపు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీట్ల పెంపును డీలిమిటేషన్ తో ముడిపెట్టడం సరికాదని ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. రైట్ ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో లేఖ రాశారు. 3 అంశాలను ప్రస్తావించారు. లోక్సభ సీట్ల పెంపు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీట్ల పెంపును డీలిమిటేషన్ తో ముడిపెట్టడం సరికాదని ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో లేఖ రాశారు. లేఖలో ఏం ప్రస్తావించారో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ. థాంక్యూ శంకరి. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఇదే విషయాన్ని ప్రధానంగా చర్చించారు. ఇక ఢిల్లీలో చిట్ చాట్ నిర్వహించినా లేదంటే తెలంగాణలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించినా ఈ విషయాన్ని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో మోదీకి అబ్సల్యూట్ మెజార్టీ వస్తే రిజర్వేషన్లను ఎత్తేస్తారు. ఈ కుట్ర నుంచి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, మోడీకి అబ్సల్యూట్ మెజార్టీ ఇవ్వద్దని ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇక తాజాగా నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి అంశంలో కూడా దక్షిణాది రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఏకం కావాలి. దక్షిణాది ప్రజలు, ముఖ్యంగా దక్షిణాది ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలనే విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి కాసేపు క్రితమే ప్రధానమంత్రి మోదీకి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలి ఈ అంశంపై అనే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తూ అన్ని రాజకీయ పార్టీలతోని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో మాత్రమే ఈ విషయంలో కేంద్రం ముందుకు వెళ్లాలనే విషయాన్ని చెప్పారు. ఇక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని పార్టీలతోని సీఎం రేవంత్ రెడ్డి ఒక సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తా ఉన్నారు. హైదరాబాద్ వేదికగా ఈ సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి అంశంలో చెన్నైలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దాంట్లో భాగంగానే నెక్స్ట్ సమావేశం హైదరాబాద్ లో నిర్వహించాలని ఆ రోజు సూచనగా అనుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ వీక్ లో, ఈ మంత్ లో, మేలో గానీ ఈ మంత్ చివరి వరకు గానీ ఒక భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఒక రోజు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మరుసటి రోజు ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభ నుంచి మోదీకి ఒక అల్టిమేటం జారీ చేయనున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా చిన్న రాష్ట్రాలకు వాళ్ళ ప్రయోజనాలు ఇబ్బంది కలిగితే, లేదంటే వాళ్ళ ఒపీనియన్ ని తీసుకోకుండా, పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్తే మోదీకి తగిన బుద్ధి చెప్తామని ఒక అల్టిమేటం జారీ చేయనున్నారు. మొత్తానికైతే ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా, ముఖ్యంగా బీజేపీ చెప్తున్నట్టు 50% పెంపు అనేది అశాస్త్రీయం. అదే విధంగా ముందుకు వెళ్తే దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య అంతరాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే ప్రధానమంత్రిని చేసుకోవాలనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నారు. ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కాసేపు క్రితం మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. తదనంతరం కూడా దీనికి సంబంధించి వరుసగా కార్యక్రమాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా ప్రభుత్వం తరఫున భావిస్తా ఉన్నారు. మోదీ ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.
ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. 3 అంశాలను ప్రస్తావించారు. లోక్సభ సీట్ల పెంపు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీట్ల పెంపును డీలిమిటేషన్తో ముడిపెట్టడం సరికాదని ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.